హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో హార్ట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి, పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. ప్లస్ థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ మనం వచ్చేసి ఆ భగవంతు నామస్మరణ చేసేసుకోవాలండి. కమనండి, గట్టిగా బ్రీత్ లోపలికి తీసుకోండి, మెల్లిగా వదలండి. గట్టిగా లోపలికి బ్రీత్ తీసుకొని మెల్లిగా వదలండి. అలా 3 times చేయాలి. సో కమానండి. ఆ తర్వాత భగవంతు నామస్మరణ చేసేసుకోవాలి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. సో కమానండి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియోస్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ప్లస్ లైక్ బటన్ కూడా క్లిక్ చేసుకొని మీరు వీడియోస్ చూస్తేనే మీకు యాక్యురేట్గా మ్యాచ్ అవుతాయండి రీడింగ్ వచ్చేసి. ఓకేనా? సో కమానండి, నేను కాశీఫర్ చేసేస్తున్నాను. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. నేను ఓకే, ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఎందుకు ఇంట్యూషన్గా అలా వస్తుంది చూసేసా. ఓన్లీ 3 cards. ఇది జనరల్ రీడింగ్, మీకు ఏ పాయింట్ అయినా వర్తించవచ్చు. అంటే మీకు ఎలా జరగబోతుంది, ఎలా ఉంటుంది ఈరోజు వచ్చేసి మీరు ఈ వీడియో చూస్తున్న తర్వాత 24 hours. ఓకేనా? అప్పుడు మీకు ఇక కార్డ్ ఎనర్జీ ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. ఇంట్యూషన్గా చెయ్యాలి అని అనిపించింది. సో ఈరోజు వచ్చేసి ఈ 24 hours మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఏ సంఘటన జరగబోతుంది, కాకపోతే మీరు ఎలా ఉండబోతున్నారు. ఓకేనా? సో కమానండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ను స్మరిస్తూ ఉండండి. మీకు ఈరోజు ఈ వీడియో చూస్తున్నప్పటి నుండి 24 hours మీకు ఏం జరగబోతుంది, కాకపోతే మీరు ఎలా ఉండబోతుంది మీకు అనేది చూసేద్దామండి. సో కమాన్. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఈ 24 hours ఏమి జరగబోతున్నాయి, ఏ సంఘటనలు జరగబోతున్నాయి, కాకపోతే మీకు ఎలా ఉండబోతుంది. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కమానండి, కార్షిఫలు అయిపోయాయి. One, 2, 3. Come on, bottom of a deck. Oh, కింగ్ ఆఫ్ పెంటికల్స్. డబ్బు పైన ఎక్కువ మీ ప్రొఫెషన్ పరంగా మీరు బిజీగా ఉంటారు, కాకపోతే మీరు వచ్చేసి ఆల్రెడీ అపెండెంట్ పర్సన్, కానీ మానసికంగా కొంచెం వావ్, విల్ ఆఫ్ ఫార్చ్యూన్, నైస్, ఓవర్ బర్డన్. ఈరోజు మీకు వచ్చేసి సూపర్ అండి, చాలా బాగుంది. ఈరోజు మీరు ఎన్నో డేస్ నుండి ఎదురు చూస్తుంది ఏదో ఒకటి మీకు తారసపడవచ్చు, అంటే సక్సెస్ అనేది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం ఎన్ని డేస్ నుండి ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది, ఆ డేట్ కోసం ఎదురు చూస్తుంటారే, అలా అంటే అది కూడా కాదు, మీకు ఒక మంచి పరిణామం. కాకపోతే మీ సుడి చక్రం ఈరోజు నాకు చాలా బాగుంది, అన్నీ కలిసి వచ్చాయి, అన్ని పనులు నేను చేసుకోగలిగాను, ఎక్కడికి వెళ్ళినా నాకు పనులన్నీ టకాటకా అయిపోయాయి అంటారే, అలా గడుస్తుందండి ఈరోజు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కొత్తగా ఏదో మీ లైఫ్లో
మొదలవుతుంది. కొత్త సైకిల్ అనేది మీకు రిపీట్ అవుతుంది. ఏదో కొత్తది మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే మీరు పాతది కాకుండా మీ సుడి చక్రం మీరు ఒక సక్సెస్ వైపు కాకపోతే మీ లైఫ్‌లోకి ఏదో టర్నింగ్ పాయింట్ ఈరోజు కాబోతుందండి. యెస్. యెస్. షూర్‌గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు మంచి టైం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈరోజు స్టార్ట్ చేసినవన్నీ మీకు గ్రాండ్ సక్సెస్ అవుతాయి. అన్నీ కలిసొస్తాయని అండి. మెయిన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదే. లక్ అంతా లక్కే వస్తుంది. మీరు ఈరోజు వచ్చేసి ఓవర్ బర్డన్, ఓవర్‌గా డ్యూటీ కాకపోతే రెస్పాన్సిబిలిటీ ఏదో ఓవర్‌గా అంటే ఓవర్ వర్క్ లోడ్ అయి కూడా ఉండొచ్చు ఇక్కడ. ఓవర్ వర్క్ లోడ్ ఉండి ఉండొచ్చు మీకు ఈరోజు. ఓవర్ వర్క్ ఉంటుంది. కాకపోతే టైర్డ్ అయిపోతారు. మీకు వస్తే షోల్డర్ పెయిన్ అలాంటివి వస్తుందండి. బ్యాక్ పెయిన్ ప్లస్ షోల్డర్ పెయిన్ కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో విషయం ఏదో కాదు ప్రొఫెషన్ విషయమే ఓవర్ బర్డన్‌గా ఓవర్‌గా ఫీల్ అవుతారు. అంటే టైర్డ్ అయిపోతారు. వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. ప్లస్ ఇంకేంటంటే మీరు ఇక్కడ అందరూ వచ్చేసి మేబీ ఇక్కడ మీకు ఒక్క విధంగా చెప్పాలంటే ఏదో ఒక విషయంలో మీకు ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోవాలి. ఇది జనరల్ రీడింగ్ వచ్చేసి ఏదో ఒక విషయంలో మీరు ఒక తాటి పైన ఉంటే అందరూ ఒక తాటి పైన ఉంటారు. సో దానివల్ల అందరూ మీ పైన ఎలిగేషన్స్ వేయడం. కాకపోతే నీ నీ నువ్వు చేసిన దానివల్లనే ఇదంతా అయ్యింది. కాకపోతే నీ చేసిన పొరపాటు వల్లనే ఇలా జరిగింది అని అందరూ మిమ్మల్ని వేలెత్తి చూపుతుంటే నో నో నాది కాదు అని మీరు అందరితో సంజాయిషి చెప్పుకోవడం. కాకపోతే సంథింగ్ వాళ్ళతో ఢీ అంటే ఢీగా మీరు సెక్యూర్ చేసుకున్న జోన్‌లో ఉంటారండి మీరు. నా తప్పేం కాదు అని మీరు వాద సంవాదనలు అంటారే అంటే అది ఇంకా ఏ వర్షన్‌లో ఉండొచ్చు. ఎనీ వర్షన్. బట్ మీరు మీ తప్పు కాదు అని మీరు ఒక క్లారిటీ ఇవ్వడం అలాంటివి మీ లైఫ్‌లో జరగబోతాయి ఈరోజు. ఇప్పుడంటే ఈ 24 అవర్స్‌లో అలాంటిది ఏదో సిచ్యువేషన్ జరగబోతుంది. కాకపోతే ఇంకో వర్షన్ చెప్పాలంటే మీ సేఫ్ జోన్‌లో మీరుంటారండి. అంటే ఎళ్లి అనవసరంగా రిస్క్ ఎందుకు పెట్టుకోవడం? మన సేఫ్ జోన్‌లో ఉంటే పోలే. ఇక ఎందుకు హెడ్‌ఏకు అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఆఫీస్ టైం అయిపోతుంది. మూడ్ లేదు, పొయ్యే మూడ్ లేదు, టైర్డ్‌గా ఉన్నాను. పోనీలే ఈ ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది అని మీరేదో ఇంట్యూషన్ మీకు ఇస్తుందన్నమాట ఇండికేషన్. ఆ పని వద్దు చెయ్యొద్దు అంటే మీరు ఆ పని మానేస్తారు. కాకపోతే మీ సెక్యూర్ జోన్‌లో మీరుంటారు అని అర్థమవుతుంది. మొత్తం మీద మీరే కరెక్ట్. ఎదుటి వాళ్ళు తప్పు. కాకపోతే మీ మనసు అనలేనిదే మీరు చేస్తారు అని అర్థం అండి ఇక్కడ. మెయిన్ థింగ్ అయితే ఎవరేమన్నా నాది తప్పు కాదు. ఈ దాంట్లో ఈ పనిలో అందరూ నీ పనిలో నీదే అని మిమ్మల్ని వేలెత్తి చూపిస్తే సపోజ్ ఒక టీం వర్కే ఉందనుకోండి. టీంలో అందరూ ఒక ఏదైనా రిజల్ట్ కాకపోతే అక్కడ వచ్చేసి కొద్దిగా పనులు సక్రమంగా జరగకున్నా ఏదన్నా అంటే అందరూ నీ వల్లనే నువ్వు చెప్పిన సలహా వల్లనే ఇలా అయ్యింది అని అంటే లేదు లేదు నాది కాదని మీరు వాళ్ళతో వాదించడం అలాంటివి జరుగుతాయి. అది ఎగ్జాంపుల్ అది. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీరు సంజాయించి చెప్పుకునే సంఘటనలు మీకు జరుగుతాయి. అది అర్థమవుతుందా? జస్ట్ ఇలా 100% అవుతే 3 అవుతాయి. నేను 3 తీసాను. 3 కార్డ్స్ అవుతాయి. మీ ప్రొఫెషన్ లైఫ్‌లో మీరు చాలా బిజీగా ఉంటారు. మనీ ఎర్నింగ్ విషయంలో ఓవర్ బర్డెన్‌గా ఫీల్ అవుతారు. మీకు ఏదో కలిసి వస్తుంది. ఈరోజు మీ సుడి అనేది అవుతుంది. మీరు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన సంఘటనలు మీకు ఎదురవుతాయి. ఇందులో ఏదన్నా మీకు జరుగుతాయి షూర్‌గా. ఒక్క విషయమైనా ఖచ్చితంగా జరుగుతుంది. జరిగితే అన్ని విషయాలు కూడా జరిగే వాళ్ళు షూర్‌గా ఉంటారు. ఇలా అవును ఇది మా లైఫ్‌లో ఇలా అయ్యింది అంటే మళ్ళీ వీడియోలో కూడా మీరు కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇదండి. మీకు ఈరోజు మీ ప్రొఫెషన్ పరంగా మీరు చాలా చాలా బిజీగా ఉంటారు. ఎస్ అండి. ఇప్పుడు వచ్చేసి కమాన్ రీడింగ్లోకి వచ్చేసామండి. అట్లా మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. కమాన్ అండి. ఏంటి కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ సిచ్యువేషన్ అదే కదా తీసేది. దానిలో ఏం మార్పులు వచ్చాయి, ఎలా ఉన్నారు ఏంటి అనేది
నమ శివాయ 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 కృష్ణ వందే జగద్గురు కృష్ణ నమ శివాయ నమ శివాయ. ఓకే కాశీఫ్లైట్ ఏంటి 3 of Swords హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్స్ 7 of Cups, 6 of Swords, yes, wow, the Sun, beautiful, 4 of Pentacles, wow, King of Wands, fashion, ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి. నేను క్లారిటీ తీసి చెప్పేసాను ఇక్కడ. ఫస్ట్ అన్నీ తీసి చెప్పేసాను ఒకేసారి. క్లారిటీ 3 of Swords ఏంటో చాలా చాలా పెయిన్, నొప్పి అలా అనిపిస్తుంది. లెట్ మీ క్లారిటీ వాట్ ఈస్ దిస్. 3 of Wands ఎందుకు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందండి స్టార్టింగే. ఏంటో తను చాలా బాధలో ఉన్నారు మొత్తం మీద. చూసాము అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటి ఏంటి అని చూద్దాం. 6 of Wands, ఎస్, నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎందుకు ఇలా వస్తున్నాయి ఎనర్జీస్ ఎవరివి? క్లారిటీ తీసేసి అన్నిటికీ ఒకేసారి చెప్పేస్తానండి, ఓకేనా? నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. Why this 3 of Swords here? Wow, the world. ఒకటి కార్డు ఉందా? 2 కార్డ్స్ ఉన్నాయండి. ద స్టార్, ద వరల్డ్, వావ్, నైస్, మంచి ఎనర్జీస్ వచ్చాయి. ఎస్, ఓకే. 6 of Swords, వావ్, 4 of Pentacles, ద లవర్స్, మంచి ఎనర్జీ వస్తుంది. కార్డ్ పెట్టేద్దాం మళ్ళీ. ఓకే, బాగా వచ్చాయండి ఎనర్జీస్ వచ్చేసి. ఇది మీది. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. Why this 4 of Pentacles? నమ శివాయ. Why this 4 of Pentacles? Yes. 3 of Cups. ఓకే అండి, సూపర్ నైస్. మీ ఎనర్జీస్ స్టార్టింగే వచ్చేసాయి. ఎస్, హై ప్రిన్సెస్, హైలైట్. మీ ఎనర్జీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఈ రీడింగ్ వచ్చేసి అందరూ జోడియాక్ సైన్స్ అందరూ చూడొచ్చండి. ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ మేజర్ ఆర్కానాస్ వచ్చాయి, ద వరల్డ్ వచ్చింది, ప్లస్ హై ప్రిన్సెస్ వచ్చిందండి. మెయిన్ థింగ్ ద సన్. సో అన్ని జోడియాక్ సైన్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిన్ నేను నంబర్స్ చెప్తాను చూడండి. 3, 7, 6, 19, 4, 6, 9, 4, 4 ఎనర్జీ బాగా వస్తుంది. 17 ప్లస్ 21, 2, 3 ఈ నంబర్స్ వచ్చేసి బాగా కనిపిస్తున్నాయండి. ప్లస్ మనకు ఎక్కువ ఫోకస్ ఇచ్చే ఎనర్జీస్
ఇక్కడ స్వాట్స్ ఎనర్జీ తప్పించి మిగతావన్నీ వచ్చాయండి. ఎస్, స్వాట్స్ అంటే మైండ్ పరంగా ఆలోచించేది ఇక్కడ లేనే లేదండి. అన్ని ఎమోషన్లు వచ్చాయి, పెంటికల్స్ వచ్చాయి. సో స్వాట్స్ ఎనర్జీ వాయుతత్వం అండి. ఈక్వేరియస్, కుంభము, జెమిని, మిథునము, లిబ్రా, తులారాశి వాళ్ళు వర్తిస్తారు. ప్లస్ కర్కాటకము, వృశ్చికము, మీనము, క్యాప్రికాన్, స్కార్పియో, స్పైసెస్. ఎస్, మకరము, కన్య, వృషభం, క్యాప్రికాన్ వర్గం, క్యాన్సర్. ఎస్, క్యాన్సర్ కూడా వచ్చింది, క్యాప్రికాన్ కూడా ఉంది, వర్గో ఉంది, టారస్ ఉందండి. వృషభ, కన్య, మకర రాశుల వాళ్ళు వర్తిస్తారు. ఇక మోస్ట్లీ అందరికీ వర్తిస్తుంది, ఆల్రెడీ చెప్పాను నేను. అది ఆల్ఫాబెట్స్ కూడా చెప్పమంటారు, చెప్పేస్తున్నాను చూడండి. ఎస్, సి, టి, ఎల్, హెచ్, పి, డబ్ల్యూ, ఎస్. ఎస్ అని ఈ ఎనర్జీస్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ 7 కూడా వస్తుంది నంబర్సు. మంత్స్ కూడా చెప్తాను చూడండి నేను. మార్చ్ మంత్ ఇంపార్టెంట్, జూలై మంత్ ఇంపార్టెంట్ అండి. జూన్, జూలై, ప్లస్ ఏప్రిల్, మే, ఫిబ్రవరి, ప్లస్ ఫిబ్రవరి ఆల్రెడీ చెప్పేశాను. సెప్టెంబర్, జూన్, జూలై వేసాను. ఇవి వచ్చేసి మంత్స్. అవి ఆల్రెడీ డేట్స్ ఆల్ఫాబెట్స్ చెప్పేశాను. సో ఇప్పుడు ఎనర్జీ ఎలా ఉందంటే, మీరు 3 ఆఫ్ స్వాట్స్. ఇది చాలా చాలా ఇంకా బ్యాక్ స్టోరీకి వెళ్ళట్లేదు. ఏదో మీ జీవితంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ 100% మీ మనసు ఎంత అంటే భరించలేనంత, అంటే భరించి 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 ఇక దాన్ని మొయ్యలేని పరిస్థితి అండి. అంటే ఐ కాంట్ బేర్ ఇట్ అంటారే, అంతలా మీరు మీ లైఫ్లో అంతలా మనసు బాధ పెట్టారండి. అంటే మీ లైఫ్లో ఉన్న వాళ్ళే ఉండొచ్చు, అదర్వైజ్ ఎనీహో ఇక ఆ స్టోరీలోకి వెళ్ళట్లేదు. బట్ ఫస్ట్ కాడేది వచ్చింది హార్ట్ బ్రేక్. ఖచ్చితంగా హార్ట్ బ్రేక్స్ చాలా చాలా మనసు బాధ. మీరు ఆ బాధ ఆరణ్య రోదన మోస్ట్లీ ఇక నా లైఫ్ లేదు, ఇక ముగిసిపోయింది అన్నంతలా బాధపడ్డారండి. బట్ ఆ బాధ నుండి మీరు ఒక ఎన్లైన్మెంట్, ఒక స్టార్, ఒక ఏమంటారు, ఆత్మ ఎన్లైన్మెంట్, మన ఆత్మ పరిశీలన కాదండి, జ్ఞానోదయం అంటారే. ఆ బాధలోంచి మీరు ఒక వెలుతురు వచ్చింది. ఆ బాధ పడి 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 ఫెడప్ అయిపోయి ఎన్ని డేస్ ఏంటి అని ఒక యూనివర్స్ మీకు ఒక దారి చూపించిందండి. ఎలా ఉండాలి ఏంటి అనేది మీ లోపల స్ట్రెంత్ తెచ్చింది. ఎస్, ఈ లైఫ్ ఇలా కాదు, ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ లైఫ్లో అయినా భయంకరమైన కాకపోతే బాధకరమైన సంఘటనలు మీరు ఎదుర్కొని మీరు ఒక స్టార్లా ఎదిగారండి. ఎస్, అంటే ఒకరికి ఎలా ఉండాలి, లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి అనేది ఒక మైండ్ మెచ్యూర్ అంటారే, అదంతా మీకు వచ్చేసి యూనివర్స్, మీ దేవుడే మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే అలా మలిచేశాడు. దానివల్ల ద వరల్డ్ మీరు ఒక కంప్లీట్నెస్కు గురయ్యారండి. అంటే కంప్లీట్నెస్ అంటే మన లైఫ్లో ఏవేవి స్ట్రగుల్స్ అయినాయో ఏంటో ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు ఒక ఎన్లైన్మెంట్ అంటారే, జ్ఞానోదయం అలాంటిది అయ్యి ఒక లైఫ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చాము, అసలు పర్పస్ ఏంటి, ఇన్ని బాధలు మనం ఎందుకు పడుతున్నాము, నా లైఫ్లో ఎందుకు ఇంతలా బాధలు అయ్యాయి అని ప్రతి ఒక్కటి మీకు ఒక జ్ఞానోదయం అనేది అయ్యిందండి. ప్లస్ ఇంకేంటంటే ద వరల్డ్ అంటే కూడా మీరు కంప్లీట్నెస్, మీ లైఫ్లో ఏవేవి ఎదుర్కోవాలో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కోవాలో ప్రతి ఒక్క దాన్ని మీరు అనుభూతి చెందారు. కాకపోతే మీరు అన్ని పడరాని కష్టాలు కూడా పడి ఒక కంప్లీట్నెస్, ఒక పరిపూర్ణత్వాన్ని పొందారు అనేది అర్థం అండి ఇక్కడ. అంటే ఇక దానికన్నా మించి ఇంకా ఉండదు బాధ. ఆ బాధలోంచి కూడా కోలుకొని మీరు ఒక
స్టార్లా ఎదిగారు అంటే ఒక జ్ఞానోదయం కలిగి లైఫ్ అంటే ఏంటి ఎలా అనేది మీకు ఒక దేవుడు ఒక దారి చూపించాడు. లైఫ్ అలా కాదు బతకడం. ఒకరు పెడితే మనం బాధపడుకుంటూ పడుకుంటూ అందులోనే మగ్గి లైఫ్ను స్పాయిల్ చేసుకోవడం కాదు. ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక దారిని మీకు యూనివర్స్ చూపించింది, భగవంతుడు చూపించాడు. ఇప్పుడు మీకు ఒక నాలెడ్జబుల్ పర్సన్, ఒక ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఉంటుంది, మీకు అన్నీ ఉంటాయి. బట్ మీ సైలెంట్ జోన్లో ఉంటున్నారు. అట్ ప్రజెంట్ మీరు సైలెంట్ ముందులా పదే పదే మీ పర్సన్స్ కోసమో కాకపోతే ఈ ప్రాపంచిక విషయాలు కాకపోతే ఈ సాంసారిక జీవితాలు ఈ మీ రిలేషన్స్ వీటి కోసము పడి 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 కాకపోతే మీ పర్సన్ మీకు ఇచ్చిన షాక్స్ అదర్వైజ్ మీరు పడ్డ స్ట్రగుల్స్ అన్నీ ఎదుర్కొని ఒక చెప్పాను కదా ఒక ఎన్లైన్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళకుండా సైలెంట్ జోన్లో ఉండిపోయారు. మీకు ఇంటెలిజెంట్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ మీ పలానా మీరు ఏది ఎక్స్ప్రెస్ చేయరో మీ పలానా మీరు వెళ్ళి ఒకరికి సలహాలు చెప్పడం అలాంటిది మీరు చెయ్యరండి. సైలెంట్ జోన్లో ఉన్నారు. మీరు ఒక బ్రిలియంట్ పర్సన్, మీరు నాలెడ్జబుల్ పర్సన్. కాకపోతే ఇక్కడ లెక్చరర్స్ ఇలా నర్సు డాక్టర్స్ అలా ఉంటారే ఆ ప్రొఫెషన్ వాళ్ళై ఉంటారండి. మెయిన్ నర్స్ వస్తుంది, డాక్టర్స్ అలాంటి వాళ్ళు. కాకపోతే మీరు ఒక భక్తి మార్గంలో కాకపోతే భగవంతుని నమ్మే పర్సన్స్ అయి ఉంటారు. కాకపోతే ఈ రీడింగ్ వచ్చేసి టారో రీడర్స్ కూడా చూస్తున్నారు అని ఇక్కడ తెలుస్తుందండి. ఎనీహౌ వేరే వాళ్ళు మీరు యాజ్ ఏ టారో రీడర్ కావచ్చు, కాకపోతే ఎనీ స్పిరిచువల్ వాటికి సంబంధించిన ఏవో రిచువల్స్ చేయడము ఇలా చేస్తుంటారే అలా అవి కూడా ఉండొచ్చు. కాకపోతే ఆస్ట్రాలజీ అవి ఇవి నేర్చుకుంటారు కదా అలాంటి వాళ్ళవి కూడా ఉండొచ్చు. ఎనీహౌ మీరు మాత్రం ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ బ్రిలియంట్ పర్సన్. సైలెంట్గానే ఉంటారు. ఇప్పుడు సైలెంట్ జోన్లో మీరు ఈ కార్డ్ ఎనర్జీ చెప్తున్నానండి. అలా ఉన్నారు, సైలెంట్ ముభావంగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఆ ముభావానికి కారణం కూడా బ్యాక్ మీకు జరిగిన స్టోరీ, మీరు పడ్డ గాయం, మీరు ఎలా ఎన్లైన్మెంట్కి వచ్చారో, లైఫ్ ఎలా డీల్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న లైఫ్కి ఇప్పటి లైఫ్కి 100% షూర్ అండి. ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినట్టుందండి. మీరు ఆ జన్మ నేను ఆల్రెడీ స్టార్టింగ్ నా నోటి వెంటే వచ్చిందే అసలు ఇక నా లైఫ్ లేదు అండ్ అన్న నుండి భగవంతుడు మీకు ఇంకొక మెట్టు ఎక్కించి మిమ్మల్ని ఒక వేరే దారిలోకి నడిపించాడు. అసలు ఏంటి అనేది అవగాహన అయ్యి మీరు ఇప్పుడు ఒక సైలెంట్ జోన్లో ఉన్నారు అని ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ వస్తుంది. ఇంకో విధంగా కూడా చెప్పాలంటే జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఎవరి చేతనో వాళ్ళే ప్రపంచము, వాళ్ళే నా ప్రపంచం అనుకున్న వాళ్ళే మీకు మోసం చేశారు. ఆ మోసాన్ని భరించలేక మీరు ఎవరికి చెప్పుకోలేక మీరు సైలెంట్ జోన్లో ఉండిపోయారు. ఈ ఎనర్జీ కొంతమందికి వర్తిస్తుంది. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి ఏ పాయింట్ వర్తిస్తే ఆ పాయింట్ చూడాలి. బట్ సైలెంట్ జోన్లో ఉన్నారు మీరు అని అర్థమవుతుంది. సెకండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సనల్స్ ఏమి చేయండి. ఇది ఏంటంటే 7 of Cups అక్కడ చాయిసెస్ ఉండే తనకు తన లైఫ్లో ఫస్ట్ చాయిసెస్ ఉండే. చాయిసెస్ అంటే పర్సన్సే కాదండి, ఉండే వాళ్ళకి పర్సన్స్ కూడా మేబీ అయ్యి ఉండొచ్చు. చాయిసెస్ ఉండే కాకపోతే ప్రొఫెషన్ బిజీ, మెయిన్లీ తన లైఫ్లో చాలా చాలా ఉన్నాయి చూసుకుంటే. దానివల్ల మీకు కాకపోతే తనకు ఆప్షనల్స్ ఉండడం వల్ల మీకు కరెక్ట్గా ప్రయారిటీ ఇవ్వలేదు, కరెక్ట్గా ఈక్వల్ గివెన్ అండ్ టేకెన్ ఇవ్వలేదండి గతంలో. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వచ్చేసి కాస్త రిచెస్ట్ పర్సన్ అయి ఉంటారు. రిచెస్ట్ అంటే కొంచెం తల పొగురు, నేను చెప్పిందే వినాలి. బట్ ఇప్పుడు చూడండి, ఎస్ అండి అక్కడ సెకండ్ పార్టీ ఎస్ ఈ పర్సన్ వచ్చేసి ఇతను మ్యారీడ్ పర్సన్ అనే తెలుస్తుందండి. ఇది వర్తించే వాళ్ళకి వర్తిస్తుంది. ప్లస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మేబీ ఇక్కడ ఏంటంటే మనకు ఫారెన్ రిలేటెడ్ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేను అన్నీ చెప్తాను, మీకు ఏ పాయింట్ వర్తిస్తే అది తీసుకోవాలి. సో అప్పుడు అలా మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి డిలే చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసి
ఆ ఆప్షనల్ అక్కడ ఆప్షనల్ చూసుకొని మిమ్మల్ని డిలే చేశారు, కాకపోతే మిమ్మల్ని పట్టించుకోలేదు, కాకపోతే మిమ్మల్ని ఖాతరు చేయలేదు. ఎనీహౌ మిమ్మల్ని తన ఈగోనేస్తో మీరు తనని ఎంతలా ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే అక్కడ ఆప్షన్స్ ఉండడం వల్ల తను మీకు కరెక్ట్గా ప్యారిటీ ఇవ్వలేదు, కాకపోతే మిమ్మల్ని ఏదో దురుసుగా మాట్లాడడం, కాకపోతే అనకూడని మాట్లాడడం, కాకపోతే మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే మోసం చేయడం అలాంటివి చేశారు. కాబట్టి మీకు అలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయింది. మొత్తం మీద మీరు ఇప్పుడు అలైన్మెంట్కి వచ్చారు. మీరు సైలెంట్ జోన్లో ఉన్నారు. ఏంటి అసలు నా లైఫ్లో ఎందుకు జరుగుతున్నా అనేది ప్రతి ఒక్కటి మీకు 100% మీకు అవగాహన ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది మీకు. అది అందుకని మీరు సైలెంట్ జోన్లో ఉండిపోయారు. ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్స్ ఎనర్జీస్ మళ్ళీ తిరగబడుతున్నాయి అన్నమాట. అక్కడ ఉన్న ఆప్షన్స్తో ముందు మీకు ఈక్వల్గా వినంటే ఇవ్వలేదు, దానివల్ల మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ గురయ్యారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ మీ కమ్యూనికేషన్ కొరకు, కాకపోతే మీకు కమ్యూనికేషన్ చేయాలని తను ఎదురు చూస్తున్నారు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మీరు తనని చేయట్లేదు. అదర్వైజ్ మీరు సైలెంట్ జోన్లో ఉండిపోయారన్నానే సైలెంట్గానే ఉంటున్నారు, ముభావంగానే ఉంటున్నారు. అందువల్ల తను మళ్ళీ కమ్యూనికేషన్ చెయ్యాలి అని ఆలోచనలో ఉన్నారు. ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఎస్ అండి, అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లనే అదే ప్రపంచం అదే లోకం అన్న జోన్తో తన ఈగోనిస్తో మీరెంత ఇది చేసినా మీకు తనంత ప్యారిటీ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఈగోనేస్తో తను ఎలా చేశారు ఇక్కడ అంటే బ్యాక్ స్టెప్ చేశారు. 6 of Swords అంటే తను మిమ్మల్ని బ్యాక్ స్టెప్ అంటారే, మోసం చేశారండి. ఎస్, మోసం చేశారు. ఎందుకంటే ఇక్కడ 3 of Pentacles థర్డ్ పార్టీ సిచ్యువేషన్. కాకపోతే తను మేబీ తన రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, కాకపోతే కమిటెడ్ పర్సన్ అనుకోవచ్చు, ఎనీహౌ. బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళే తనకు మొత్తం ప్రపంచం, వాళ్ళే తనకు సొంతం, కాకపోతే వాళ్ళే తనకు ఇష్టం, వాళ్ళే తన ప్రపంచం అనుకొని మీకు ముందు కరెక్ట్గానే ఉంటూనే మధ్యలో మీకు మోసం చేశారు. కాకపోతే మిమ్మల్ని వదిలి వచ్చేసారు, కాకపోతే మీకు బ్లాక్ లిస్ట్ పెట్టడం, కాకపోతే కమ్యూనికేషన్ లేకుండా చేయడం, ఎనీహౌ మీకు మోసం చేశారు, మిమ్మల్ని డిస్టెన్స్ పెట్టారు అని అర్థమవుతుంది. ఎందువల్ల అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. వాళ్ళే తన లోకం అనుకొని మీరు తన లోకం కాదని మిమ్మల్ని అలా మోసం చేశారు, కాకపోతే దగా చేశారు. ఎనీహౌ మీరు ఏ వర్డ్ యూజ్ చేసినా మొత్తం మీద మిమ్మల్ని నడి రోడ్డున వదిలేశారు, అంతే. ఎస్, అలాగే వస్తాయి మాటలంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, కాకపోతే కమ్యూనికేషన్ లేకుండా చేయడం, ఎనీహో మోసానికి అయితే మీరు గురయ్యారు అని తెలుస్తుంది. అది కూడా రీజన్ ఎందుకంటే వాళ్ళే ప్రపంచం అనుకుని వెళ్ళారు. బట్ ఇప్పుడు వచ్చేసి మీరు అలా వెళ్ళినా అంటే మీరు ఇలా కావడం వల్ల కూడా ఓన్లీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ గురయ్యారని ప్రతి ఎనర్జీ చెప్తుందండి. తను అలా ఆప్షనల్స్ ఇదే థర్డ్ పార్టీ ప్లస్ మీరు అలా తను వదిలిపెట్టి వెళ్ళడం వల్లనే ఇచ్చేసారు. అంటే కమ్యూనికేషన్ మీకు కరెక్ట్గా ప్రయారిటీ లేదు, అందువల్లనే. ఇక అందులో ఎన్నో చెప్పొచ్చు, 1 hour చెప్పొచ్చు ఈ కార్డ్ కోసం. సో సన్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎస్ అండి, అలా అయినందుకనే మీకు చెప్పాను కదా నేను అలైన్మెంట్ మీకు అయ్యిందని. భగవంతుడు మిమ్మల్ని ఒక మంచి స్పిరిచువల్ దారిలో నడిపిస్తున్నాడు. కాకపోతే మీరు ఇలాగే ఏదో ఒక ఎడ్యుకేషన్, ఏదో ఒక స్టడీ, మీరు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసి దాంట్లో మీరు ముందంజే ఉన్నారు. మీ లైఫ్ మీరు సంతోషంగా గడుపుతున్నారంటే అంతలా బాధపడి అంతలా గురి చేస్తే భగవంతుడు మీకు ఎలా మలిచేస్తాడంటే మిమ్మల్ని ఒక నాలెడ్జబుల్, ఒక ఎడ్యుకేషన్, ఒక స్పిరిచువల్ వే అలాంటివి మలిచేసి దాంట్లో మిమ్మల్ని బిజీ చేసేసారండి. అంటే ఇక్కడ నుండి ఈ మనసుకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి ఇక లైఫే లేదనుకున్న వాళ్ళకి మీకు ఒక సన్షైన్, ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చేశాడు దేవుడు. అంటే ఆ దారిలో మిమ్మల్ని నడిపించేశాడు, మిమ్మల్ని అలా రూపాంతరం చెందించాడు. మీకు పెట్టి ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ ఆ అగ్ని గుండంలో వేసి బంగారాన్ని కరగదీసి ఒక మంచి వెఫన్ తయారు చేస్తారే, కాకపోతే బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్, కాకపోతే శిల్పం లాంటిది చేస్తారే, అలా చేశారు మీ లైఫ్ని.
సో ఇప్పుడు వచ్చేసి మీరు ఎలా ఉన్నారంటే సన్షైన్ బ్రైట్, మీ ఫ్యూచర్ బ్రైట్. మీరు చేసే ప్రతి ఒక్కటి ఎనీహౌ మీరు సంతోషంగా ఉన్నారండి ఇప్పుడు. ఎస్, నా లైఫ్లో నేను ఎలా ఉండాలనుకున్నానో అలా ఉన్నానని మీకు ఒక సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. 9 ఆఫ్ కప్స్ ప్రతి ఒక్కటి మీ లైఫ్లో మీరు ఎలా అనుకున్నారో ఒక అబండెంట్ పర్సన్, ఒక అందరికీ ఒక ఇచ్చే చెయ్యే మీది. ఎవరికన్నా ఏదన్నా ఉంటే మీరు ఉదారభావం మీరు ఇచ్చేస్తారన్నమాట. అలాంటి లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నా అంటే భగవంతుడు మేము ఆ స్థాయి నుండి ఈ స్థాయికి తెచ్చేసారండి. ఎస్, నేను చెప్పానే 100%. ఈ ఎగ్జాంపుల్ మనం ఒక బంగారాన్నైనా ఒక ఇనుమునైనా ఒక ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఆ అగ్నికి అది అందులో మగ్గి దాన్ని ఒక మలవాలి అంటే ఒకటి ప్రిపేర్ చేయాలంటే ఒక కత్తి ప్రిపేర్ చేయాలన్నా దాన్ని బాగా మగ్గ పెట్టాలి. బంగారాన్ని అయినా మగ్గ పెట్టాలి. డైమండ్ ఆ బొగ్గు నుండి తీయాలంటే డైమండ్ కూడా షేప్ చేయాలంటే ఒక చాలా చాలా దానికి పెయిన్, కాకపోతే దానికి చాలా పని ఉంటుంది. కాకపోతే ఇక్కడ మొత్తం మీద చెప్పాలంటే అంత పెయిన్కి గురయ్యి కూడా మీరు అంతలా అన్ని బాధలు పడి ఇలా లీడ్ చేస్తున్నారు లైఫ్. భగవంతుడు మిమ్మల్ని అలా ట్రాక్లో పెట్టేశాడు. ఆ బాధ నుంచి తీసి మీ మనసుని ఇలా మలిచేశాడు, ఆ దారి మలిపించేస్తాడు. ఇప్పుడు మీరు వచ్చేసి ఒక అబండెంట్ పర్సన్, ఒక సక్సెస్ పర్సన్. మీ లైఫ్లో మీరు సక్సెస్ సాధించారు. సక్సెస్లోనే మీరు అట్ ప్రజెంట్ లీడ్ చేస్తున్నారు అని అర్థమవుతుందండి. ఎస్ అండి. 4 ఆఫ్ పెంటికల్స్. వై దిస్ 4 ఆఫ్ పెంటికల్స్? 4 ఆఫ్ పెంటికల్స్ని ద లవర్స్ క్లారిటీ ఇచ్చిందండి. ఇక్కడ కార్డ్స్ ఇమేజ్ ఏంటంటే మీ లైఫ్లో ఇవన్నీ అవుతున్నాయి. 4 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎస్, ఎందుకు ఇప్పటికీ మీ లైఫ్లో ఒక కోణంలో నా లైఫ్లో అంతలా అటాచ్మెంట్స్ అంతలా ఏంటి ఈ రిలేషన్తో ఈ పర్సన్ వచ్చేసి నా లైఫ్లో నాకు ఎందుకు ఇంత బాధ పెట్టారు, నేను ఎందుకు బాధపడాను, మళ్ళీ ఇక్కడ నాకు ఎందుకు నేను ఇంతలా అలైన్మెంట్ అదే ఒక అబండెంట్ పర్సన్లా ఒక సన్షైన్లా జీవితం ఇప్పుడు లీడ్ చేస్తున్నారు ప్రజెంట్ అలాగే ఉన్నారు. బట్ లోపల అంతర్మదనం ఎందుకు అలా అయ్యింది, అసలు ఎందుకు వచ్చారు, నన్ను అందుకు అంతలా నేను అటాచ్మెంట్ అయ్యాను, ఎందుకు అంతలా బాధకు గురి చేశారు అని ఇది కూడా ఇంకా మీరు రీసెర్చ్ అంటే ఒక సబ్జెక్టుని లోతు నుంచి ఇంకా మీరు అవగతం చేసుకోవడానికి ఇంకా క్షుణ్ణంగా పరిశీలనలోకి వెళ్తున్నారు. కాకపోతే పరిశోధిస్తున్నారు మీ లైఫ్లో. ఇదంతా జరగడానికి కూడా కారణం మీరు వచ్చేసి ఇక్కడ ఈ రీడింగ్ వచ్చేసి డివైన్లీ ఏంజిల్ సపోర్ట్ ఉందండి మీ దానికి, ప్లస్ లవర్స్ అని వస్తుంది. కాకపోతే మీరు పాస్ట్ లైఫ్లో క్లోజెస్ట్ రిలేషన్ అయి ఉంటారు. అందువల్లనే ఆ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని అంతలా బాధ పెట్టి అంతలా నెగ్లెక్ట్ చేశారు, అంతలా ఇచ్చేశారు. ఎందుకు అంటే ఇదంతా మీ లోపల స్కిల్స్ని బయటికి తేవడానికి యూనివర్సల్ ఆడిన ఒక నాటకము అని ఇక్కడ ఏంజిల్స్ డివైన్ చెప్తుందండి. ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో చేంజ్ అయిపోయింది మీకు, ప్లస్ మీరు ఒక లెసన్స్ అని నేర్చుకున్నారు. కొంతమంది లైఫ్స్లోకి వస్తే అసలు లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఏంటనేది లెసన్స్ నేర్పించి వెళ్తారండి. అలా కూడా అవుతాయి చాలామందికి అవుతాయి. ఇక్కడ అలాగే ఉంది. సో మీరు వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే మీ మనసులో ఇంకా ఆ పర్సన్ పైన ఇంకా మీకు మక్కువ ఉంది అని ఇక్కడ అర్థమవుతుందండి. ఎందుకు అంటే అది పూర్వజన్మ నుండి అటాచ్మెంట్, సంథింగ్ అన్ఫినిష్డ్ బిజినెస్ మీ లైఫ్లో ఉండే పోయిన జన్మలో గత జన్మలో. అందుకే ఆ పర్సన్ ఇప్పుడు వచ్చి అది ఏమంటారు బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చారు. అందువల్లనే తను ఎంత బాధ పెట్టినా ఏం చేసినా మీరు దాన్ని భరించారు. దాన్ని భరించి మీ లైఫ్ను సాక్రిఫైస్ కాకుండా మీ లైఫ్ని ఇది కాకుండా తనిచ్చిన బాధ నుండి మీరు ఒక లెసన్ లెర్న్ చేసి ఇలా సన్షైన్లోకి వచ్చారు. అందువల్లనే మీకు ఇవన్నీ జరిగాయి. అందుకే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. ఆ పర్సన్ రావడం వల్లనే మీకు అలైన్మెంట్ వచ్చింది. కాకపోతే మీ స్కిల్స్ అని బయటపడ్డాయి. మీరు ఎలాంటి వాళ్ళో
సొసైటీకి తెలిసింది. మీ టాలెంట్ ఏంటో, మీ వర్షన్ ఏంటో అన్నీ బయటికి వెలికి తీయడానికి ఆ పర్సన్ వచ్చేసి యూనివర్సల్లా మీ జీవితంలో అలాంటి స్టోరీ దిద్దింది. కాకపోతే స్టోరీ మీ లైఫ్లో అలా జరిగాయి. ఇది 100% జరిగింది, జరుగుతాయి కూడా ఇలా. ఎస్ అండి. ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అదంతా ఆషామాషి కాదండి. చాలా చాలా కష్టపడ్డారు, చాలా ఏడ్చారు. మీకు తెలియకుండానే మీరు మొత్తం కృంగిపోయారు. బట్ మీకు లైఫ్లో ఒక లెసన్స్ లెర్న్ చేశారు. ఇప్పుడు ఆ బాధ నుంచి, అలా ఆ నెగిటివ్ థింకింగ్ నుండి, లో ఎనర్జీ నుండి బయటకు వచ్చేసారు. ఎస్, అదండి ఎనర్జీ. ఇంకా మీరు దాన్ని ఇంకా లోతు నుంచి ఏంటి అసలు అనేది తెలుసుకోవడానికి ఇంకా పరిశీలనలోనే, కాకపోతే దాన్ని ఇంకా సానపడుతున్నారు, ఇంకా తెలుసుకుంటున్నారు, ఇంకా చదువుతున్నారు అనే ఎనర్జీస్ వస్తున్నాయండి. సూపర్, చాలా బాగున్నాయండి ఎనర్జీస్. సో ఒక నైట్ ఆఫ్ వాండ్స్. ఎస్, మీ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ వాండ్స్ ఫ్యాషనేట్గా ఉన్నారు. కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు. ఎస్ అండి, అది బాటమ్ ఆఫ్ ఎ టెక్ అని. సో వాట్ ఈస్ ది గైడెన్సీ? ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎస్, ఇవన్నీ జరిగిపోయాయండి మీ లైఫ్లో. మీ లోపల మార్పు తేవడానికి మీ లైఫ్లో ఇవన్నీ జరిగాయి. మీ జీవితంలో ఆ స్కిల్స్ అన్ని బయటపడడానికి మీరంటే ఏంటో మీకు తెలియజేసిందే ఆ పర్సన్ అండి. ఎస్, ఆ పర్సన్ అని కాదు, ఆ పర్సన్ ద్వారా దేవుడు మీకు తెలియజేశాడు. మీ లైఫ్లో ఏంటి, మీరంటే ఏంటో మీకే తెలియదు. సో మీ ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియజేశారు. మీ టాలెంట్ ఏంటో మీకు తెలియజేశారు. మీ లోపల ఉన్న స్కిల్స్ ఏంటో మీకు తెలియజేశారు. అవన్నీ బయటపడాలంటే ఈ బాధలు పడక తప్పదు. నేను చెప్పానే, బంగారాన్ని కూడా ధునిలో అగ్నిలో మగ్గితే కానీ దాని రూపాంతరం ఎలా అంటే అలా ఆర్గ్యుమెంట్ తయారు చేయలేము. సో అలా. ఎస్, డివైన్ ఇంటర్వెన్షన్ షూర్ అండి. నేను ఇంతకుముందు నేను చెప్తేనే ఉన్నానే, ఇదంతా డివైన్ నాటకం. డివైన్ చేసిండ్రు మీ లోపల మీరేంటో మీకు తెలియజేసింది. మీరు ముందులా మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకునే వాళ్ళు కాదండి. అస్తమానం కాకపోతే మీ ఫ్యామిలీ, కాకపోతే వాళ్ళు వీళ్ళు, వీళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం, వీళ్ళు ఏమన్నా పడడం, ఇలా మీ లైఫ్ ఏంటో మీరు, మీ ఆనందం ఏంటో మీరు, ఎవరు ఏదన్నా దిగాలు పడుకుంటూ ఏడ్చుకుంటూ ఇలా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. చేంజ్ చేశారు డివైన్ ఇంటర్వెన్షన్ మీ లైఫ్లో. భగవంతుడు, సాక్షాత్ భగవంతుడే ఈ జగన్నాటకం ఆడాడు. అందువల్లనే మీ లైఫ్ ఇంతలా టర్న్ అయ్యింది, అంతలా సన్షైన్ అయ్యింది అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు కార్డ్ గైడెన్సీతో కూడా 100% షూర్ అయిపోయింది. చూడండి, డివైన్ ఇంటర్వెన్షన్ దేవుడు ఆడాడు. డివైన్ మీ లైఫ్లోకి ఇక పడ్డ బాధలు చాలు, నువ్వు నేర్చుకున్న లెసన్స్ చాలు, ఇక నేను లేపుతాను చూడని మీ చెయ్యి పట్టుకొని మరి తన దారిలో నడిపించాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. హ్యావ్ ఫెయిత్. చూసారా, ఇప్పుడు దేవుడు అట్ ప్రజెంట్ నీ లైఫ్లో నువ్వు ఏమవుతున్నాయో ప్రతి ఒక్కటి దేవుడే చూసుకుంటాడు. హ్యావ్ ఎ ఫెయిత్. నువ్వు నమ్మకం అనేది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ రీడింగ్ కార్డ్ గైడెన్స్ కాకముందే చెప్పాను, ఇదంతా అవుతుంది ఇలా అని. ఎస్ అండి, ఇలాగే అవుతాయండి. చాలామంది లైఫ్లలో అలా అవుతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు చూడండి. నీ సెల్ఫ్లో మీరు ఉండండి. అస్తమానం వేరే వాళ్ళ కొరికే ఉండి మీ లైఫ్లో మీరు ఇది చేసుకోకండి. మీరు ఒకరు ఇన్సల్ట్ చేస్తున్నా పడుకుంటూ ఉండొద్దు. మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకోండి, మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోండి అని చెప్పడమే ఇదండి. ఎస్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా సెండ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో గైడెన్సీని ఫాలో కావాలండి. ఎలా ఉండాలో ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసి మీ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలండి. అది ఏదో వింటున్నాము వెళ్తున్నాము అని కాదు, అక్కడ పాయింట్ ఏంటి అనేది క్యాచ్ చేయడమే ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ, టేక్ కేర్.
సర్వం కృష్ణ అర్పణమస్తు. బాయ్ అండి.